Friends, this is Sheikh Jani Basha, English Standard. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం ప్రతిరోజు చేసే పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. ఇందులో మనం పాజిటివ్, ఇంట్రాగేటివ్, పాజిటివ్లో ఉన్న క్వశ్చన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు కొన్ని వాక్యాలు మనం చూద్దాం. నేను మార్కెట్కి వెళ్తానా? డూ ఐ గో టు మార్కెట్? ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఐ, దీనికి మనం డూ వాడవలెను. అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్టు వి, దీనికి కూడా మనం డూ వాడవలెను. అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ యు, దీనికి కూడా మనం డూ వాడవలెను. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి కూడా మనం డూ వాడవలెను. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి మనం డస్ ఉపయోగించవలెను. డూ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్తానా? డూ వీ గో టు మార్కెట్? డూ యూ గో టు మార్కెట్? డూ దే గో టు మార్కెట్? అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ డస్ హీ గో టు మార్కెట్? డస్ షీ గో టు మార్కెట్? డస్ ఇట్ గో టు మార్కెట్? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ షీ, హీ, ఇట్, దీనికి మనం డస్ ఉపయోగించవలెను. రిమైనింగ్ ఫస్ట్ పర్సన్ ఐ, వి తర్వాత మనం డూ ఉపయోగించవలెను. యూకి కూడా మనం డూ ఉపయోగించవలెను. అలాగే దే థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి కూడా మనం డూ ఉపయోగించవలెను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.